హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ముందుగా అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాకింగ్ రాకేష్ ఏంటి ఈ సెట్ లో ఏంటని బాగా ఆలోచిస్తున్నారా? ఎస్, కొత్త సంవత్సరం నేను కూడా కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేశానండి. మా కమిడియన్స్ అందరూ ఏదో రకంగా ఏదో షోలో యాంకర్ గా సెటిల్ అయిపోతారు. సో నేను కూడా మా సార్ని అడిగాను, ఏమంటే నేను కూడా యాంకర్ అయిపోతానంటే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సో వంటలంటే మనకు చేతగా చెప్పండి, నలభీమ పాకం అన్నారు. ఏ వంటనైనా చిటికలో చేసేస్తా. ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి వంటని చేసి చూపించడానికి రెడీగా ఉన్నాను. సో కాకపోతే ఫస్ట్ డే తేడా కొడితే బాగోదు, మరి ఏమాత్రం మొహమాట పడకుండా చెఫ్ పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ చెఫ్ తిమ్మారెడ్డి గారు. హాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓ సూపర్ సార్. సార్ మరి ఈ రోజు నేను ఒక అద్భుతమైన వంట చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే వద్దు వద్దు వద్దు, ఇప్పుడు ఫస్ట్ డే, అది ఉగాది మొదటి రోజు, ప్రేక్షకులు ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. సో నా డెసిషన్ కి కాస్త బ్రేక్ పక్కన పెట్టేసి మీరేం చేస్తే అది ఒక్క రోజుకి ఓకే, రేపటి నుంచి మొత్తం నేనే ఇంకా యాంకర్. నన్ను చేయమంటున్నావా నువ్వు చేసేస్తా? ఈ ఒక్కసారి మీకు అవకాశం ఇస్తున్నా. ఓకే, నువ్వు నాకు ఇస్తున్నాను, వాడుకోండి, మీ టాలెంట్ బయట పెట్టండి. అయితే ఈ రోజు మనం ఉగాది రోజు అందరు ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. కాకపోతే ఈ రోజు మనం ఉగాది పచ్చడి అప్పం. మా తెలుగు ప్రేక్షకులకి అసలు పచ్చడి లేదే ముద్ద దిగదు, అలాంటిది ఉగాది రోజు ఉగాది పచ్చడి. సో స్పెషల్. సరే ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు బాండిని తీసుకుందాం, అంతేనా? దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఏంటో? వేము తేనీరు అని ఒక డ్రింక్, అది కూడా తయారు చేసి చూపించేద్దాం. ఈ రోజు రెండు చేస్తున్నారా? నేను 3-4 చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కొత్త చెఫ్ కాబట్టి ఒక 2 ఐటమ్స్. ఓకే, మీ గురించి ఫస్ట్ ఉగాది పచ్చడి అనుకున్నాం కదా, ఉగాది పచ్చడి అప్పం. చిన్న డౌట్, ఉగాది అనగానే చిన్నప్పుడు మా అమ్మ రే యాప్ చెట్టు ఎక్కి యాప్ తీసుకురా అనేది. మామిడి అర్రే ఇక్కడే ఉందా, వెంటనే మామిడి చెట్టు కనిపిస్తే మామిడిగా తీసుకురా అనేది. వెంటనే తిరిగేశారు. ఇంట్లో బెల్లం అంటే ఆల్మోస్ట్ ఉంటది, ఇంకా ఉప్పు కారం అన్ని ఇంట్లోనే ఉంటాయి. ఉప్పు కారం ఉంటది, ఇంకొకటి ఉంటది ఏదో. ఉగాది పచ్చడి అంటే షట్ రుచులు, అంటే 6 రుచులు. షట్ అంటే నీ షర్ట్ కాదు, షట్ రుచులు. సారీ ప్రేక్షకులు, ఉగాది రోజు కొత్త షర్ట్ తో పాటు షట్ రుచులు కూడా ఉంటే మంచిది. షడ్ రుచులు. ఓకే, షడ్ రుచులు అంటే 6 రుచులు అని అర్థం. అయితే అవునవును, అక్కడి నుంచి ఒక విస్క్ అందుకో, మనం ఆలస్యం చేయకుండా వెంటనే చేసేద్దాం. విస్క్ అంటే నీకు అంటే ఫస్ట్ టైం దీన్ని విస్క్ అంటారు అనమాట. దీన్ని అయితే మనం ఇప్పుడు షడ్ రుచులు అంటే 6 రకాల రుచులు వేసే ముందుగా ఒక బనానా తింటే డైజెషన్ మళ్ళీ అయిపోతుంది. అవునా? ప్రాబ్లం అప్పుడే డైజెషన్ ప్రాబ్లం ఉంది ఇంత చిన్న ఏజ్ లో నీకు? అవునా? బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు. సో ఒక్క బనానా వేసుకున్న తర్వాత ఏమేద్దాం? అది వెరీ గుడ్, ఇది నాకు నచ్చింది, ఐ లైక్ చెప్పు గారు. తర్వాత మనం ఏంటిది? అది మామిడికాయ తురుము. ఆ తర్వాత అదేంటి ఒకసారి రాకుండా, ఇది బెల్లం అండి, జాగరి అని కూడా అంటారు. బెల్లం ముక్క, బెల్లం కూడా ఇస్తారు. నెక్స్ట్ ఉప్పు అంత కాకుండా కొద్దిగా తగినంత చిటికెడు ఉప్పు అంటాం కదా. ఆ తర్వాత కారం కూడా చిటికెడు. ఆ తర్వాత చింతపండు రసం, ఇది కూడా వేసేద్దాం. మన దగ్గర ఉన్న బియ్యం పిండి దీంట్లో వేసేద్దాం. తర్వాత మన దగ్గర ఉన్న గోధుమ రవ్వ, సన్నగా తరుముకున్న పచ్చి కొబ్బరి, బాగా టేస్ట్ వస్తుంది కదా ఇది కూడా వేసుకుంటే. ఆ తర్వాత రిచ్నెస్ కోసం కొద్దిగా బాదాం పప్పు, మన దగ్గర ఉన్న జీడిపప్పు, ఇవన్నీ వేసుకుంటే రిచ్నెస్ వస్తుంది. ఇంకా మంచి ఫ్లేవర్ కోసం మనం స్వీట్స్ లో వాడుకుంటున్నాం కదా ఇలాచీ పౌడర్. అది నువ్వు షో చేసినప్పుడు, నువ్వు ఏదైనా వండుకుంటున్నప్పుడు వేసేసుకోవాలి. ఓకే, ఇది నా షో కదా, సో లెట్ మీ డిసైడ్. అంతే కదా, మరి నా రెసిపీ. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇష్టం. ఇంకో నువ్వు అది కలిపే లోపల మన దగ్గర ఒక ప్యాన్ ఉంది కదా, ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మన దగ్గర ఉన్న ఘీ, ఇక్కడ విను గీ వేసుకోవాలి.
తర్వాత అది తీసి మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను దాన్ని చాలా గుడ్ గా కలిపెట్టాను. ఐఎమ్ ఏ గుడ్ బాయ్. తీసేసి ఈ నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నిజంగా ఉగాది అట్మాస్ఫియర్ రోజు నెయ్యిలో గుమ్మగుమ్మలాడే ఒక ఐటమ్. నెయ్యిలో ఏది చేసినా కూడా గొప్పగా ఉంటుంది. ఈ లోపల మనం పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాం. చెప్పు. పెళ్ళైందండి అప్పుడు కాబట్టి ఇక్కడ వంటలు చేస్తున్నారు. అయితే ఇంట్లో చేస్తాను. సూపర్. నీకు అవ్వలేదండి, అందుకే ఇక్కడికి వచ్చి తింటున్నాను. అయితే అక్కడ తినాలి ఉగాది రోజు. తినేటప్పుడు ఏ టేస్ట్ లో ఉంటుంది అంటే ఇందులో అన్ని రకమైనటువంటి రుచులు వేసాం కదా, ఏ రుచి అని వస్తుంది ఫైనల్ గా? నువ్వు ఎప్పుడన్నా ఉగాది పచ్చడి తిన్నావా ఇంతవరకు? మాట అన్నారండి. ఉగాది పచ్చడి ఏ టేస్ట్ లో ఉంటుందంటే ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అన్ని రుచులు అందులో ఉంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. చేసిందే ఉగాది పచ్చడి. చాలా గోల్డెన్ కలర్, చెప్పినట్టు గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఈ ఉగాది పచ్చడి అప్పం రెడీ అయిపోయింది కదా. దీంతో పాటు ఇంకా ఏదో చేసేద్దాం అనుకున్నాం కదా. నేను దీంతో పాటు ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను. మీరేం చేద్దాం అనుకున్నారు ముందు చెప్పండి, చెప్తాను కరెక్టా? నువ్వు వచ్చినావు కదా నా షోకి, నువ్వు చెప్తే. ఆగండి, ఎన్ని తీసిన తర్వాత ఒక్కటి కష్టంతో తీసే బాగా కష్టపడి చేశారు కదా ఇవన్నీ. అనేది మామూలు విషయం కాదు, వంటింట్లో ఉండడం అనేది కూడా మామూలు విషయం కాదు. చూస్తూ ఉండకపోతే హెల్ప్ చేయొచ్చు కదండి. పెట్టి నేను కూడా ఫైనల్ షాట్ నేను కూడా అయిపోయింది కదా. దీంతో పాటు మనం వేము తేనీరు తయారు చేసుకుందాం. హలో హలో హలో, ఇక్కడ చెఫ్ ఎవరు? షో ఎవరిది? అది మొన్నటిదాకా, టుడే ఉగాది. నా పర్మిషన్ లేని ఇక్కడ మీరు ఏం చేయలేరు. మరి అది నువ్వే తయారు చేసినావు. అవన్నీ బయట చెప్పకు. నెక్స్ట్ ఏంటి? ఏదో పెట్టి నా పర్మిషన్ లేకుండా నా వంటగదిలో మీరు ఏం చేస్తున్నారండి? కరెక్ట్. నీకు తెలుసా? చెప్పండి. వేము తేనీరు అని చెప్పిన. వేము అంటే తెలుసా? వేము అంటే వేపాకు. తినుగా వేము తీయనా ఉంటాం. తినగా వేము తీయనుండు. చూడ రుచులు జాడ వేరయ్య విశ్వదాభిరామ మరి వినడ వేమ. చిన్నప్పుడు చదువుకోలేదా ఏంటి? మేము చదువుకున్నావా? వెరీ గుడ్ పాస్ అండి. ఎక్కడ అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పండి? వేమ అనుకున్నాం కదా. సో వేపాకు, తర్వాత వేప పుల్లలు కొన్ని ఉన్నాయి మన దగ్గర. వేప పువ్వులు ఇవన్నీ దీంట్లో వేసేయాలి. చాలా మంచిది. పళ్ళు తోముకోవాల్సిన పుల్లని నీళ్ళలో వేసారు సార్ మీరు. ఇక్కడ ఎవరు షెఫ్? నేనా నువ్వు? రేపటి నుంచి మనం ఏమేస్తాం దాంట్లో? ఇప్పుడు పొల్లలు వేసారు. తర్వాత వేప ఆకు. వేపాకుతో ఏం? వేప బెరడు, వేప వేరు, అవి కూడా వేయండి సార్. అవి నువ్వు షెఫ్ అయినప్పుడు నువ్వు వేసుకో. ఇది మనది కదా. ఓకే, అది అనుకో. బెలన్ ఏమంటారు దీన్ని? ఏమంటారు ఏమో నీకు తెలియదు, షెఫ్ కదా. దీన్ని రోలింగ్ పిన్ అంటారు, లేకపోతే బేలన్. మా ఊర్లో అప్పడాలు కర్రీ కొడితే అంటారు. మీ ఊర్లో కానీ ఇది చాయ్ బిస్కెట్ షో కదా, ఇక్కడ రోలింగ్ పిన్ అంటాం దీన్ని. సో క్రష్ చేసుకున్న మిరియాలు ఆ ఘాటు కోసం. దీంట్లో ఇప్పుడు మనం తీయదనం కోసం ఏం వేసుకుందాం? బెల్లం వేసేద్దాం. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే షుగర్లో అయితే ఉండదు మళ్ళీ, ఎందుకంటే అది రిఫైన్డ్ ఓన్లీ తీయదనం మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్ది దూరంగా ఉంటే మంచిది దూరంగా ఉండాలి వంట చేసేటప్పుడు కదా. మంచి చెప్తారు, పొయ్యికి చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండి వంట చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇది బాయిల్ అయిపోయింది. ఫైనల్ గా ఇదేంటో టేస్ట్ చూడొచ్చా? ఫైనల్ గా షెఫ్ కదా, మన షెఫ్ చెప్పినట్టు చింతపండు రసం వేసేసుకుందాం మనం. మాత్రం గౌరవం ఇస్తే చాలు. మా షోకి వచ్చారు కదా, మా షోకి వచ్చినందుకు అంత మాత్రం గౌరవం ఇస్తాం మేము. ఎట్లా ఇది బాయిల్ అయిపోయేలోపు ఒక నిమిషం ఫోన్. ఎరా నమస్కారం రాకేష్, ఉగాది శుభాకాంక్షలు. ఎక్కున్నావా? థ్యాంక్ యూ ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి. నేను మా ఇంట్లో ఉన్నాను, ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను, నా చేతులతో రెడీ చేస్తున్నాను. నువ్వు రాకురే. అబ్బరే చిన్నప్పటి నుంచి చూసాను రా, నాకు అన్ని తెలుసు. నువ్వు రాకు, మా ఇంట్లో మేము బంధువులతో చాలా బిజీగా ఉన్నాం.
ఓకే మీరు దయచేసి రాకండి. నా ఇంట్లో ఎవరు ఉండరు. తర్వాత నేను మా మాయ కలిసి బయటికి సినిమాకి వెళ్తున్నాం, పండగ కదా. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే సినిమా అంటేనా రీసెంట్ గా ఏ సినిమా బాగుందో ఆ సినిమాకి వెళ్ళిపోతాం. అటు నుంచి అటు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉగాది కదా చాలా చక్కగా మేము రాకేష్ ఎవరు పండగకు వచ్చినావునా? హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా. మొత్తం అందరికి ఎకరా కార్పి చెప్తున్నాడు. ఇది ఉడికిపోతుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు దీనికన్నా ముందు ఏం చేశానంటే నా స్వహస్త్రాలతో ఉగాది పచ్చడి చేసి దాన్ని కంటిన్యూషన్ గా అప్పం అని ఒక వెరైటీ ఐటమ్ చేసి లాస్ట్ లో చిన్న గ్లాస్ టచ్ తో దీన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్లీ రా దాన్ని అంటారు. దీన్ని చేయబోతున్నాను వచ్చావు దాని నుంచి కష్టపడుతున్నా. నువ్వు ఇట్రా నీకొద్దు అంత చక్కగా ఉన్నాడు మనిషి. ఆయన పట్టుకున్నాడా? ఆయన మా మామయ్య మిలిటరీ చూస్తే మిలిటరీలో జాబు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమి లేదు ఇప్పుడు ఉడుకుతుందిరా జాగ్రత్త చేయగలుగుతున్నా. ఎందుకు ఇది ఇలా పట్టుకొని మేము ఏం చేయాలంటే దీన్ని చక్కగా గ్యాసుల్లో అలా పోసేసి నిజంగా ఇయర్ కష్టపడితే ఎక్కడ పడలేదురా. థ్యాంక్ యూ నువ్వన్నా గుర్తించవరా. ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా. అన్ని తిన్న తర్వాత వేడి వేడిగా గోరు వెచ్చటి నీరుతో చేసినటువంటి తేనీరు రెడీగా ఉంది. వేప తేనీరు. దీన్ని ఎలాగైనా పిలుచుకోవచ్చు. సో వెరీ గుడ్ మావయ్య, పిలవంగానే వచ్చావు ఉగాదికి. అరే నువ్వు టేస్ట్ చూడరా. మనం ఇందాక ఏదో చేసుకున్నాం కదా. ఆయన చెప్పేది మళ్ళీ మనం చేసుకున్నాం అంటున్నాడు ఏంటి ఆయన? నాకేదో కొడుతుంది. ఏం కొట్టట్లేదు రాకేష్, ఇందాక నువ్వు చేసావు కదా ఆర్పి వచ్చాడు కదా పెట్టు అంటున్నాడు. చెప్పుగా చెప్పు. అమ్మో నా నోట్ నాకే వచ్చేస్తుంది. అయ్యో అది తీసుకో, అది తీసుకో తీసుకో తీసుకో. స్వస్త్రంతో ఇక్కడ పెట్టేద్దామా? వీటి పేరు చేతులతో చేసావు కదా, దాన్ని ఏమంటారు? దీనిని యాక్చువల్లీ వేప పచ్చడి. వేప పచ్చడి చేశాక దీని కంటిన్యూషన్ వేప అప్పం అంటారు. చేసింది ఆయన నీకెలా తెలుసు? రోజు మా అమ్మ మా అక్క మా చెల్లి మా తమ్ముడు కాలిగుట్టు నేను కూడా చూస్తా ఉంటా. ఆయన చెమ్మారెడ్డి గారు సినిమాలో ఫేమస్ సమర్ చెమ్మారెడ్డి, ఇలాంటి వంటకాల్లో ఫేమస్ చెమ్మారెడ్డి. ఏమనుకుంటావు నువ్వా? మా మామయ్య మా చిన్న ఆయన మొత్తం దీపా తెరవా కష్టాలు కంటే. వెరీ గుడ్ సార్, చాలా నమస్కారం సార్. మీరు ఇన్ని గడిపెడతానంటే జీవితం మీ అంత గొప్ప ఇప్పుడు ఏది గడిపెట్టలేదు. చేద్దాం సార్. వచ్చి పెట్టుకోయా నువ్వు కాదురా ఫస్ట్ గెస్ట్రా కోచ్ మామూడా ఇదే ఆరోగ్యాన్ని కింద సార్ అవి పచ్చదనం కోసం. చూడండి చూసి చెప్పండి ఎలా ఉందా? గుడ్ టేస్ట్. ఏ టేస్ట్ వచ్చింది? ఏదో టేస్ట్ ఏ టేస్ట్ వస్తుంది అడిగేవాళ్ళు ఇలాగా. ఎలా ఉంది? తీయగా ఉందా? చేదుగా ఉందా? తీయగా ఉంది, తీయగా ఉంది, చేదుగా, అన్ని రకాల, అంటే ఒక రకమైన టేస్ట్ అని చెప్పలేము. సో గుడ్ అనమాట, సూపర్ టేస్ట్ గా ఉంది. ఉగాది రోజు ఒక మంచి రెసిపీని మాకు చేసి చూపించినందుకు చెప్పలేదు. నువ్వు ఏదో ఐఎస్ఐ మార్క్ ఇచ్చేస్తావే. నువ్వు చేదు తగులుతుంది, కొంచెం కాడు తగులుతుంది, ఇలా అని చెప్పి మొత్తం నేను బాగా తగులుతుంది. అదే వీడు అన్ని తగులుతున్నాయని చెప్పి ప్లేట్ మేము తేనీరు కూడా కొద్దిగా టేస్ట్ చేద్దాం. మమ్మల్ని తీసుకోమన్నారు కానీ మీరు కూడా ఒక గ్లాస్ తీసుకోండి మా కోసం. ఉగాది శుభాకాంక్షలతో. ఎలా ఉంది చెప్పండి టేస్ట్? నువ్వే చేసావు కదా? నేను చేయలేదు నేను సార్, మీరే చేశారు. ఆ చేదు, ఆ పులుపు, ఆ తీయదనం మన ఉగాది రోజు ఎలా ఉండాలో ఎగ్జాక్ట్లీ అలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేశారు అనుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. హ్యాపీగా నవ్వుకున్నారు కదా. మరి కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా అందరి తరఫున వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు.